ఏంటమ్మా అలాగే చూస్తున్నావు? అమ్మా, నువ్వు నా కోసం చాలా కష్టపడతావు. అలాగే నాకేం కావాలన్నా వెంటనే చేసి పెడతావు. నేనంటే నీకు చాలా ఇష్టం కదా? కాదు. కాదా? నువ్వంటే నాకు ఇష్టం కాదు, పంచ ప్రాణాలు. దా. నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు కాబట్టి నేను పెద్దయ్యాక బాగా చదువుకొని పెద్ద జాబ్ చేసి నిన్ను చాలా బాగా చూసుకుంటానమ్మా. అమ్మా, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న గుళ్ళో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నేను గుళ్ళో ఉన్నప్పుడు నానమ్మ వయసున్న ఒక ఆవిడొచ్చింది. ఆవిడ పేరు ఏదో వెరైటీగా ఉందమ్మా. నాకది చెప్పడం రావట్లేదు. అందుకే నేను యాని అని పిలుస్తానన్నాను. ఆవిడ కూడా సరే అంది. ఆవిడ గుడికొచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? అప్పుడు నిన్ను యాని చాలా పొగిడింది తెలుసా? నన్ను ముద్దు కూడా పెట్టుకుంది. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడే నా చెల్లి ప్రాణాలు కాపాడావు నీర్జ. ఇప్పుడు వేరే ఎవరో ప్రాణాలు కాపాడావు. నువ్వు కాపాడావని సంతోషపడాలో, నీకు జరగబోయే ప్రమాదాలన్నీ ముందే ఎలా తెలుస్తున్నాయని భయపడాలో తెలియట్లేదు. ఆ దేవుడి దయవల్లనో ఏమో తెలీదు కానీ నీకు జరగబోయేది ముందే తెలుస్తుంది. అది రేపటి రోజున నీకు మంచి జరుగుతుందో లేక చెడు జరుగుతుందో నాకైతే తెలియట్లేదు. భగవంతుడా, నీర్జకి నువ్విచ్చింది వరమా లేక శాపమా? ఇప్పటికి నేను పడుతున్న కష్టాలు చాలు. నా బిడ్డని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కష్టాలు పట్టుకు స్వామి. అమ్మా, ఏమైంది? ఎందుకలా బిగుసుకుపోయిన్నావు? నేను చెప్పింది నువ్వు నమ్మట్లేదా? నా మాటలు నమ్మకపోతే పూజారి తాతయ్యని అడుగు. నీ మాటలు నేనెందుకు నమ్మకుండా ఉంటాను తల్లి? ఖచ్చితంగా నమ్ముతాను. సరే కాని అమ్మా, నాకు మళ్ళీ నాన్న గుర్తొస్తున్నారమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి మాట్లాడించమ్మా. ఫోటో కూడా నీ దగ్గర లేదంటున్నావు కదా, ఒక్కసారి మాట్లాడించవా ప్లీజ్? నాన్న ఇంకా నిద్ర లేచుండరమ్మా. ఈసారి నాన్న ఫోన్ చేసినప్పుడు, నాన్న ఫ్రీగా ఉన్నప్పుడు తప్పకుండా నీతో మాట్లాడిస్తాను, సరేనా? సరే అమ్మా, నేను పడుకుంటానైతే. మంచి తల్లి, పడుకో దా. హాయ్ ప్రేమ. ఇడియట్, ఇంకొకసారి నన్ను టచ్ చేసావంటే చంపేస్తాను చెప్తున్నాను. చంపేయి ప్రేమ, చంపేయి. ఈ బాలుగాన్ని చంపే అర్హత ఈ భూమి మీద నీకొక్కదానికే ఉంది. ఏమున్నాయి? అబ్బా, బీరకాయ బాగా లేతగా ఉందే. దీన్ని తింటుంటే వస్తుంది భలే మజా. ఇంకేం తెచ్చావు? టమాటా ఎంత మృదుగా ఉంది. కలర్ నీ పెదాల్లాగా ఎర్రగా ఉంది. ప్రేమ, ఆగు ప్రేమ. ఏంటి ప్రేమ, నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నావా?
నేను ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాను. నిన్ను చూడ్డానికి ఉరుకులు పరుగులు పెట్టుకుని వచ్చాను. కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. అయినా నన్ను అర్థం చేసుకోవేంటి ప్రేమ? నా ప్రేమను అర్థం చేసుకో ప్రేమ. నాది చాలా సిన్సియర్ ప్రేమ. ప్రేమ, మనిద్దరం పెళ్లి చేసుకుందాం ప్రేమ. నీలాంటి వెధవని నేనే కాదు, ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు. అందుకేగా నిన్ను చేసుకోమంటుంది. ఒకవేళ కాదు కూడదు అని నువ్వు ఎవరినైనా ప్రేమించినా, ఎవరినైనా పెళ్లి చేసుకున్నా, నెక్స్ట్ డే నిన్ను చంపేస్తా. నేను పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను, కానీ చచ్చినా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఏం చేసుకుంటావు చేసుకో. ఏంటే నీ ధైర్యం? నీకు అమ్మా నాన్న లేరు. ఉన్న ఒక్క తాత కూడా మొన్ననే పోయాడు. మిగిలింది నేనొక్కనే కదా. నువ్వు అనాథగా ఎక్కడ బాధలు పడతావో అని నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ దిక్కు లేని నీకు నేను దిక్కవుదాం అనుకుంటున్నాను. ఇంత మంచి మనిషిని నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు ప్రేమ? ఏమన్నావురా? నాకు దిక్కులేరా? నాకెవరు లేరనుకుంటున్నావా? ఉంది. ఆ? నాకు ఒక అక్క ఉంది. నీ గురించి మా అక్కకు చెప్పాననుకో, నీలో నా చీరేస్తుంది. ఏంటి? కొత్తగా నీకు ఉన్నట్టుండి అక్క ఎక్కడి నుంచి ఊడిపడింది? కొత్త క్యారెక్టరా? ఎలా ఉంటుంది? నీలాగే ఉంటుందా? నీకంటే బాగుంటుందా? నేను ఒప్పుకోను. నీకన్నా ఎవ్వరూ అందంగా ఉండరు. చూడు, నేను నీ గురించి మా అక్కకు చెప్పానంటే అనవసరంగా ఇబ్బందుల్లో పడతావు. మా అక్క నాలా సాఫ్ట్ కాదు. ఏంటి ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు? నువ్వు ఇంత బిల్డప్ ఇస్తుంటే మీ అక్కను చూడాలనుంది. పద పద, తీసుకో. సరే, రా. పద పద పద. చూడమ్మా, నిన్నటి కేసు ఫైల్ సిద్ధం చేసావా? ఆ కేసు రేపు కోర్టు హియరింగ్ ఉంది, చాలా అర్జెంటు. ఓకే సార్. ఈ రోజు రెడీ చేసేయ్. నమస్తే లాయర్ గారు. నమస్తే అమ్మా, రండి కూర్చోండి. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా. లాయర్ గారు, మీకు మా ఇంట్లో జరుగుతున్నవన్నీ తెలుసు కదా. ఆ యశోద వల్ల కొన్నేళ్ల నుంచి నా కొడుకు మానసిక క్షోభకు గురవుతుంటే నేను నవమి నరకం అనుభవిస్తున్నాం. అది పాపను వదిలిపెట్టమంటే వదిలిపెట్టదు. పాపే కావాలనుకుంటే నా కొడుకును వదిలిపెట్టమంటే నందాన్ని వదిలిపెట్టదు. అది నా కొడుకుతో కలిసి ఉండక, అలాగే నా కొడుక్కి ఇంకొక పెళ్లి చేయనీకుండా అది చాలా తెలివిగా నాటకాలాడుతూ మమ్మల్ని తన దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంది. ప్రాణం పోయినా అది జరగదు, జరగకూడదు. కాబట్టి మీరే ఎలాగైనా దానికి మాకు ఎలాంటి సంబంధం లేకుండా చెయ్యాలి. ఎలాగైనా సరే దాన్నుంచి నా కొడుక్కి విడాకులొచ్చేలా చూడండి. దయచేసి ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. మేం జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అలాగే మీరడిగిన ఫీజుకి 10 రెట్లు ఫీజు నేనిస్తానండి. ఆ యశోదని విడాకులివ్వమ్మా అని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి మాకుండకూడదు. దాని సంతకం అవసరం లేకుండానే మాకు విడాకులు రావాలి. చూడమ్మా, నాకు మీ కథ మొత్తం అర్థమైంది. యశోద లాంటి అమ్మాయిలు డబ్బుకు లొంగేవాళ్ళు కాదు. వాళ్లను లాతోనే కొట్టాలి. వాళ్ళు ఒకదారిలో వస్తే నేను 100 రకాల అడ్డుదారుల్లో వచ్చి ఆపేస్తాను. మీరు చెయ్యాల్సింది ఒకే ఒక్క పని. రేపొకసారి మీరు యశోదను ఫ్యామిలీ కోర్టుకు తీసుకురావాలి. సరే, మీరు చెప్పింది బానే ఉంది. కానీ అది ఎక్కడుంటుందో మాకు తెలీదు. అలాంటిది రేపటికల్లా ఫ్యామిలీ కోర్టుకు తీసుకురావాలంటే అది కాస్త జరగని పని సార్. మాకు కొంచెం టైం ఇవ్వండి, 2-3 రోజులు. దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. మీ ఇష్టం మేడం. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకోండి. కానీ ఒక్కరోజు ముందు మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను జడ్జి గారి పర్మిషన్ తీసుకోవాలి కదా. అలాగేనండి. ఇక అదే పనిలో ఉంటాం. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు తండ్రి స్థానంలో ఉండి నా జీవితాన్ని చక్కబెట్టబోతున్నారు. కానీ నా మనసులో ఎందుకో భయం వేస్తుంది.
ఆ యశోద కోర్టులో రకరకాల మాటలు చెప్పి జడ్జి గారిని కూడా మాయ చెయ్యాలని చూస్తుంది. అలాగే మేం ఒప్పుకోకపోతే ఎదురు తిరుగుతుంది, గొడవ చేస్తుంది, రచ్చ రచ్చ చేస్తుంది. మీరు అన్నదే జరిగితే విడాకులు రావటం ఇంకా సులువైపోతుంది. నేను కూడా ఆ అమ్మాయిని జడ్జి గారి ముందు కావాలనే రెచ్చగొడతాను. అప్పుడు జడ్జి గారికే అర్థమవుతుంది తను మంచి అమ్మాయి కాదని. మీరు నిశ్చింతగా ధైర్యంగా వెళ్ళిరండి. యశోదతో మీ అబ్బాయికి విడాకులు ఇప్పించే పూచి నాది. కాకపోతే ముందు మీరు యశోదను పట్టుకోండి, తనను కోర్టు వరకు తీసుకురండి. అలాగే లాయర్ గారు, ఇక మీదట మేము అదే పనిలో ఉంటాం. వస్తామండి. మంచిదమ్మా. వస్తాం సార్. రేపు మీది మీ హస్బెండ్ గారిది ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకురండి. అమ్మా, ఇడ్లీ చాలా బాగుంది. అవునా? సరే, ఇంకొంచెం తిను. జీవితంలో ఎన్ని కష్టాలున్నా నీ చిరునవ్వు చూస్తే అన్ని క్షణాల్లో వెళ్ళిపోతాయి నీర్జ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదులేమ్మా, దా తిను. బాగుందా? అక్క అక్క అక్క, ఒకసారి బయటికి రా అక్క. అమ్మా, ప్రేమక్కొచ్చింది. సరే, నువ్వులేరా, ఇక్కడ కూర్చొని తిను, నేను వెళ్ళి చూసొస్తాను. తిను. ఏమైంది ప్రేమ? చూడక్క, ఈ బాలుగాడు రోజు నా వెనుక పడుతూ నన్ను ప్రేమిస్తున్నానంటూ చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. వీడంటే నాకు అస్సలు ఇష్టం లేదక్క. వీడు పెద్ద ఎదవ, ఎప్పుడు జైలుకెళ్ళొస్తూ ఉంటాడు. ఎక్కడో బీరకాయ పీచి సంబంధం ఉందని చెప్పి నీ బావని అంటూ నిన్ను ప్రేమిస్తున్నానంటూ రోజు టార్చర్ చేస్తున్నాడక్క. రే చూడు, ప్రేమకి నువ్వంటే ఇష్టం లేదని చెప్తుంది కదా, అయినా తనది ప్రేమించే వయసు కాదు, తనింకా చదువుకుంటోంది. ఇలాంటి సమయంలో ప్రేమ దోమ అంటూ తన వెనుక పడుతూ టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకసారి తన జోలికి రావద్దు, వస్తే మాత్రం బాగోదు చెప్తున్నా. వెళ్ళు, రా ప్రేమ. ఏ ప్రేమ, ఆగు. మీ అక్కంటే బాగా వయసు అయిపోయిందనుకున్నా. కానీ మీ అక్క వయసులోనే ఉంది. నీతో ఒక మాట నా గుర్తుందా ప్రేమ? నీకంటే ఎవరూ అందంగా ఉండరని. ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నా. మీ అక్క నీకంటే మంచి కసక్కలా ఉంది. ఏమన్నావురా? నిన్ను
మాటలు జాగ్రత్తగా రాని. మన నోటి నుంచి వచ్చే మాట మన విలువని పెంచుతుంది, అలాగే మన విలువని చంపేస్తుంది. ఇంకొక్కసారి ప్రేమ జోలికొచ్చావంటే నిన్ను వదిలిపెట్టను. ఏంట్రా చూస్తున్నావు? ఏంటి చూస్తున్నావు? పోయిక్కడి నుంచి. మా అక్క సంగతి నీకు తెలీదు. తను ఆల్రెడీ ఒకరిని చంపి జైలుకెళ్ళొచ్చింది. నిన్ను చంపడం పెద్ద లెక్క కాదు. ఇప్పటికైనా అర్థమైందా మా అక్క ఎంత పవర్ఫుల్ అనేది? పోర వెధవ ఇక్కడి నుంచి వెళ్ళో. అక్క ఏమైంది? అయ్యో సారీ అక్క, నేను కావాలని అలా అనలేదు. వాణ్ణి భయపెట్టడం కోసం నువ్వు జైలుకు వెళ్ళావని, చంపావని చెప్పాను. సారీ అక్క, ప్లీజ్ అక్క, నేను కావాలని అనలేదక్క. వదిలే ప్రేమ. లాయర్ గారు చెప్పిందంతా నీకు చెప్పాను. ఎలా అయినా సరే ఆ యశోద ఫ్యామిలీ కోర్టుకొస్తే ఇక జరగాల్సిందంతా మనవాళ్లు చూసుకుంటారు. 100% మీ పెళ్లికి ఎలాంటి అడ్డంకి రాదు. ఆనందంగా చాలా గ్రాండ్గా జై మీరు పెళ్లి చేసుకోవచ్చురా. అంటే ఇప్పుడు యశోద ఎక్కడుందో తెలుసుకోవాలి. ఏం చేసైనా సరే యశోదని ఫ్యామిలీ కోర్టుకి తీసుకురావాలి, అంతే కదమ్మా? అవునరా, యశోద ఎక్కడున్నా సరే వెతికి పట్టుకో. అమ్మా, నిన్న మొన్నటి వరకు యశోద జైల్లోనే ఉంది. తను పాపను తీసుకొని ఖచ్చితంగా ఎంతో దూరం అయితే వెళ్ళి ఉండదు. తనకి తెలిసి నూరు ఇదే కాబట్టి ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. తనని వెతికి పట్టుకోవడం పెద్ద మ్యాటరే కాదు. ఎలాగైనా సరే నేను యశోదను పట్టుకుంటాను. యశోద పేరు మాటకు ముందు మాటకు వెనకాల బాగానే పలుకుతున్నావు నందా. నందా, ఒక మాట నిజం చెప్తావా? రేపు పొద్దున యశోద కనిపించి తాను చేసిన తప్పుకి తనకిప్పటి వరకు వేసిన శిక్ష చాలు, తనని క్షమించమని ఆ బిడ్డని వదిలేసుకుని నీ దగ్గరకొస్తానంటే నువ్వు ఖచ్చితంగా మళ్ళీ యశోదని నీ భార్యగా ఒప్పుకుంటావు కదా? అప్పుడు నన్ను మర్చిపోతావు కదూ? చెప్పు నందా, యశోద కనిపిస్తే మళ్ళీ యశోదకి దగ్గరైపోతావు కదా? చూడు నవమి, యశోద పాపని వదులుకునేదే అయితే మేమింటి నుంచి వెళ్ళిపోమన్నప్పుడే పాపని వాళ్ళ అమ్మ వాళ్ళకి కానీ అనాథాశ్రమంలో కానీ వదిలేసేది. పాప చిన్నప్పుడే యశోద అలా చేయలేదంటే పాపకి ఇప్పుడు 7 సంవత్సరాలు వచ్చుంటాయి. పాపతో ఎంతో అనుబంధం పెరుగుంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు యశోద పాపని ఎందుకు వదిలిపెడుతుంది చెప్పు? నీకు తెలిసంటున్నావో తెలియకంటున్నావో కాని నందా, యశోదకి బిడ్డ మీద ఉన్న ప్రేమ గురించి చెప్తున్నావే గాని యశోద తిరిగొస్తే నువ్వు తనని మళ్ళీ నీదాన్ని చేసుకుంటావా లేకపోతే నన్నే పెళ్లి చేసుకుంటావా అని అడిగిన ప్రశ్నకు మాత్రం నీ దగ్గర సమాధానం లేదు. ఇక్కడే అర్థమవుతుంది నువ్వు యశోద తిరిగొస్తే మళ్ళీ తనని నీ భార్యగా అంగీకరిస్తావని. లేదు నవమి, నేను యశోదని మళ్ళీ నా భార్యగా అంగీకరించలేను. తన వల్ల నేను ఇప్పటి వరకు అనుభవిస్తున్న నరకం చాలు. నా మాటలకు విలువలేని విలువివ్వని వాళ్ళు నా మనసులో ఎప్పటికీ ఉండరు. అలాగే నేను ఒకసారి తనని కాదనుకున్నాను. మళ్ళీ తనని ఇష్టపడే ప్రసక్తే లేదు. సరే సరే, ఇప్పుడు ఏ మాటలన్నీ ఎందుకు? నవమి, నువ్వు మా నందాని నమ్మట్లేదా? నందానే కాదాంటీ, మిమ్మల్ని కూడా నమ్ముతున్నాను కాబట్టే నేనింకా నందాని ప్రేమిస్తున్నాను, నందాతోనే ఉంటున్నాను. నందా మీద ఎంత ప్రేమ లేకపోతే
నందా జీవితంలో యశోద ఒక పాప ఉంది అని తెలిసిన తర్వాత కూడా నేను నందాని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను చెప్పండి. సరే అమ్మా, నేను వెళ్ళి యశోదని వెతికి పట్టుకొని వస్తాను. మీ ఇద్దరికి ఫోన్ చేస్తాను. నందా, నీతో పాటు నేను కూడా వస్తాను. నువ్వొక్కడివే ఎక్కడని వెతుకుతావు? ఇద్దరం వెళ్తే వెతకడం సులువవుతుంది. తొందరగా మనం యశోదని పట్టుకోవచ్చు. అలాగే నవమి, పద వెళ్దాం. పద. ఆ నందా, ఈ విషయం అంటే ఈ కోర్టు విషయం మీ నాన్నకు మాత్రం తెలియకూడదు. అలాగే అమ్మా, ఉమ్. పద నవమి. పద. నా కూతురు కాని కూతురి కోసం తండ్రి స్థానంలో నా ఆధార్ కార్డుని ఎలా ఇస్తావు? వెళ్ళి మీ సుబ్బరాజ్ ఆధార్ కార్డు తీసుకొని స్కూల్లో ఇవ్వు. నాకు మళ్ళీ నాన్న గుర్తొస్తున్నారమ్మా. ఫోటో కూడా నీ దగ్గర లేదంటున్నావు కదా, ఒక్కసారి మాట్లాడించవా ప్లీజ్? నేనెప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదు. నీతో నాకు మాట్లాడనవసరం. ఇదంతా మనిద్దరి మధ్యలో తేలే వ్యవహారం కాదు. నాకు విడాకులిచ్చాయి. నువ్వు ఏ తప్పు చేయలేదంటావా? చెప్పాను కదా, కోర్టుకు రా. నేను చేసే ఆరోపణలే నిజమని నిరూపిస్తాను. రేపు కోర్టుకి రా, చూసుకుందాం. వస్తాను, ఖచ్చితంగా వస్తాను. నీ గురించి కోర్టుకి చెప్పి నందాని నా వాడిని చేసుకుంటాను. అయినా నీకు ఒక్క మగాడు సరిపోడా యశోదా? ఎంతమంది మగాళ్ళు కావాలి?